నిన్న కల్వకుర్తి చంద్రశేఖర్ కుక్క నాలుగును కోసినట్టు కోస్తానన్నాడు. పిచ్చి కుక్క నాలుక కోసినట్టు కోస్తానన్నాడు. అదే ఖాయం. ఇటాటి అదన ప్రసంగి మాట్లాడేటటువంటి చంద్రబాబు ఒక్కలుగా నరుకుతారు జనం. ఈరోజు రైతుల్ని రాసి రంపాన పెట్టి ఇంట్లో పసిబిడ్డను కూడా తాగుబోతుని చేసినటువంటి దౌర్భాగ్యుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి స్థాయి ఉందా? కుక్క కాబట్టి, కుక్క బుద్ధులు ఉండబట్టి కనీసం మాట్లాడే తీరు కూడా తెలియని 9 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన పిల్లి శాపాలు పెడితే ఇక్కడ ఎవరికి భయంలే. ఖచ్చితంగా ఇటువంటి కారు కూతలు కూస్తే కుక్క నాలుకను కోసినట్టు కోస్తాం, అంతవరకు ఖాయం. ఈరోజు జగన్ బాబు రాష్ట్రంలో ఓదార్పు యాత్రని 2 సంవత్సరాల నుంచి ఏడవని వాళ్ళని, మర్చిపోయిన వాళ్ళని కూడా పొయ్యి మరీ గిల్లి ఏడిపిస్తున్నాడు. ఆయన ఏడిపిస్తే ఏడిపించాడయ్యా. అసలు ఆయన జీవానికి, ఆయన యొక్క ధన దాహానికి, ఆయన యొక్క ధన దాహార్తికి ఈరోజు బలైపోయినటువంటి నెంబర్ 1 క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్లు బిపి ఆచార్య ఈరోజు చెల్లపల్లి జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. వాళ్ళ కుటుంబం అలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు. అక్కడ కూడా నీ ఫోటోనే పెట్టుకున్నారట. పోయి వాళ్ళని ఓదార్చవయ్యా. నేషనల్ ఫస్ట్ ర్యాంకులో వచ్చినామే మహిళల సంతకాలతో అవినీతి ఊబిలో ఇరుక్కుపోయి సిబిఐ నివేదిక ప్రకారం చెల్లపల్లి జైల్లో చెప్పకూడు తింటుంటే ఆ కుటుంబం అల్లాడిపోతుంది. నా బిడ్డల పెళ్లిళ్ళు ఏ విధంగా చేయాలి అని అల్లాడిపోతా ఉంది ఆ కుటుంబం. అక్కడే పోయి ఓదార్చు. నీ పార్ట్నర్ అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఈరోజు గాలి కూడా దూరని చెల్లపల్లి జైల్లో బంగారు కుర్చీల్లో కూర్చున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి కట్టిక నేలపైన సతికిలబడున్నాడు. ఆ కుటుంబాన్ని పోయి ఓదార్చు. నువ్వు చెప్పిన తప్పుడు లెక్కలన్నీ రాసి స్టావుల కొద్ది, బస్తాల కొద్ది రాసి ఆడిటర్ విజయసాయి రెడ్డి ఊచలు లెక్క పడుతుంటే అక్కడే పోయి ఓదార్చు. కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మార్చిన సునీల్ రెడ్డిని లోపలేసుంటే ఆయన్ని ఓదార్చు. అంతేకాని వాటిలన్నిటినీ కప్పిపుచ్చుకొని ఈరోజు ఊర్ల మీద పడి తిరగడం ఏం న్యాయం అని అడుగుతున్నా.